వెల్కమ్ టు యోయో టీవీ. ఫేక్ ఓటర్ల గొడవ ఇప్పుడు బీహార్ నుంచి తమిళనాడుకు పాకింది. ఈ రాష్ట్రంలో 2026 అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడి పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాలను రచించుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడులో 6.5 లక్షల ఓట్లు కొత్తగా వచ్చి చేరాయట. ఈ ఓట్లు ఎక్కడివి అని చూస్తే అవి వలసలుగా వచ్చిన వారివిగా తెలుస్తోంది. అది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ, మాజీ మంత్రి చిదంబరం. ఎందుకంటే వలసగా వచ్చిన వాళ్లకు ఇక్కడేం జరుగుతుందో తెలియదు. ఇక్కడ రాజకీయాలు అసలే పట్టవు. వారిది తమది వేరు భావజాలాలు. అలాంటి భావజాలం సూటు కాని వారు ఇక్కడ కనీసం ఇల్లు వాకిలి కూడా లేకుండా ఓటు హక్కు పొందడం అంటే అది ఇక్కడి రాజకీయాలను తీవ్ర ప్రభావితం చేయడమే అంటున్నారు. ఇప్పుడు కొత్తగా నమోదు చేసిన ఈ ఓటర్లకు బీహార్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా సొంతిల్లు ఉంటుంది. ఎక్కడ సొంతిల్లు ఉంటే అక్కడ వారికి ఓటు హక్కు ఉన్నట్లుగా లెక్క. అలాంటి హక్కును వాడుకోవాల్సింది పోయి ఇలా ఇక్కడే ఉన్నారు కదా అని వారికి ఓటు హక్కు కల్పించడం ఏంటి అన్నది చిదంబరం ప్రశ్న. ఈ విషయంపై ఆయన సీఎంఓను ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ చేశారు. ఈసీపై మనం రాజకీయంగానే కాదు చట్టపరంగానూ పోరాడాల్సి ఉంటుందని అన్నారు. ఇక డిఎంకే ప్రధాన కార్యదర్శి ఒకరు, అవును, ఇది సమంజసం కాదు, ఈ ఓట్లు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. ఇక బీహార్ పరిస్థితి చూస్తే తమిళనాడుకు పూర్తిగా భిన్నంగా ఉంది. ఇక్కడ చివరి ఓటర్ జాబితా పరిశీలన జరిగింది 2003లో. ఆ తర్వాత జరగనే లేదు. అందువల్ల అప్పటి ఓటర్లు ఇప్పుడు ఎవరున్నారో తెలియదు అని చెబుతోంది ఈసీ. కొందరు వీరిలో చనిపోయిన వారు కూడా ఉన్నారని, దీంతో వీరందరినీ తొలగించాల్సి ఉందని చెబుతోంది. అలాగే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారు కూడా ఇక్కడి ఓటర్లలో కలగలిసిపోయారని, 8 కోట్ల ప్రజలున్న బీహార్ అంటే జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే రాష్ట్రం కాబట్టి తాము ఈ విషయం ఒక సవాలుగా తీసుకుని పనిచేస్తున్నట్లుగా ఈసీ తెలిపింది. అయితే ఈ విషయం మీద ఇటు ఆర్జేడీ వంటి పార్టీలతో పాటు పౌర సంఘాలు కూడా కోర్టుకెక్కాయి. అక్కడ కూడా వీరికి ఎదురు దెబ్బే తగిలింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ మీ ఐడి కార్డులను చూపించి ఓటర్ల జాబితాలో చోటు దక్కించుకోవాలని అంటోంది. తాజా పరిస్థితులు ఏంటని చూస్తే ఆర్జేడీ యువనేత తేజస్వి యాదవ్కి ఈసీ నోటీసులు జారీ చేసింది. మీరు ఓటర్ జాబితా నుంచి తొలగించామని చెబుతున్న కార్డు ఈసీ జారీ చేసింది కాదంటూ ఎలక్షన్ కమిషన్ ఆయనకి రివర్స్లో కౌంటర్ చేసింది. దీంతో ఈ నెల 8న ఇండియా కూటమి ఈసీ వద్దకు ర్యాలీ చేయనుంది. మరి చూడాలి ఈ ఓట్ల గొడవ ఎక్కడికి తేలుతుందో.